తమిళ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిచ్చగాడు సినిమా అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ను అలరిస్తూ ఉంటారు విజయ్. అంతేకాదు, నార్మల్ కమర్షియల్ సినిమాలు కాకుండా రొటీన్గా భిన్నంగా సినిమాలు చేయడం ఆయన స్పెషాలిటీ. మరోసారి అలాంటి కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు విజయ్. అదే లవ్ గురు. భార్యాభర్తల మధ్య సాగే ఎమోషనల్ కంటెంట్తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. ట్రైలర్తో ఆసక్తిని కలిగించిన ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ను తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిస్తుండటంతో ఓటీటీ ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నం చేస్తున్నారు. లవ్ గురు ఓటీటీ. విజయ్ ఆంటోనీ లవ్ గురు త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక మే 3 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ తమిళంలో రోమియో టైటిల్తో రిలీజ్ అయింది. తమిళ్ వెర్షన్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. తెలుగులో మాత్రం ఆహా ఓటీటీ, తమిళంలో అమెజాన్ ప్రైమ్లో 3న ఈ మూవీ రిలీజ్ కానుందని తెలుస్తుంది. త్వరలో లవ్ గురు ఓటీటీ రిలీజ్ డేటాపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. లవ్ గురు కథ. ఈ సినిమా అంతా భార్యాభర్తల మధ్య సాగే ఎమోషనల్ జర్నీ అని చెప్పవచ్చు. పెళ్ళంటే ఇష్టం లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తి తన భార్య ప్రేమను ఎలా పొందాడు అనేది లవ్ గురు కథ. సినిమాలో విజయ్ ఆంటోనీ పాత్ర చాలా బాగా పాడింది. మరి ముఖ్యంగా ఆయనపై ఆయన వేసుకునే సెటైర్స్ ఆడియన్స్ను ఫుల్గా నవ్విస్తాయి. మంచి కాన్సెప్ట్, ఎమోషనల్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ను ఈజీగా కనెక్ట్ అవుతారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ప్రేమలు. కేవలం 6 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 135 కోట్లు వసూలు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రేమల సినిమా గురించే చర్చ నడుస్తుంది. మలయాళంలో ఈ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఇటీవలే ప్రేమల సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగులోనూ రికార్డులు క్రియేట్ చేసింది. లేటెస్ట్గా ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మలయాళంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేమలు ఈ ఏడాది ఏకంగా ఆడియన్స్కు పిచ్చిగా నచ్చేసింది. తెలుగులోనూ బాక్సాఫీస్ వద్ద 15 కోట్లకు పైగా వసూలు వచ్చాయి. దీంతో ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ప్రేమల 2 టైటిల్తో ఈ సినిమా రానున్నట్లు ఎక్స్ ద్వారా మూవీ సీక్వెల్ టైటిల్ పోస్టర్ను రివీల్ చేశారు. మలయాళం సినిమాలో గతంలో ఎన్నడూ లేని అతిపెద్ద రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ మూవీ 2025లో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఇక ప్రేమల 2 చేసుకుందాం అని క్యాప్షన్తో ఈ సీక్వెల్ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సీక్వెల్కు కూడా గిరీష్ ఏడి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే రాజమౌళి కార్తికేయ సినిమా పోస్టర్ను అనౌన్స్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ప్రేమలు నా జీవితంలో ఒక అందమైన అధ్యాయం. దీన్ని మర్చిపోలేని విధంగా చేసినందుకు నాకు తెలుగు ప్రేక్షకులకు నేను నిజంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరింత ప్రేమతో ప్రేమల 2ని తెలుగులో అందించడానికి సంతోషిస్తున్నాము అంటూ తెలిపారు. దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చాడు. దీంతో తెలుగులో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. మార్చి 8న థియేటర్స్లోకి వచ్చిన ఈ సినిమా అదే రోజులో కలెక్షన్స్ కూడా రాబడుతుంది. ఒక సినిమా చూస్తూ ఈ రేంజ్లో నవ్వి చాలా కాలమైంది అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, రాజమౌళి వంటి ప్రముఖులు సైతం ప్రేమలు సినిమా గురించి చెప్పడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్టింగ్ చూపించారు. గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్ను షేక్ చేసేసింది. 2 నెలల క్రితం రిలీజ్ అయిన ఈ సాంగ్ ఏకంగా యూట్యూబ్ లెక్కలు సరిచేస్తూ 200 మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన 2వ పాటగా కుర్చీ సాంగ్ రికార్డు క్రియేట్ చేసింది.
ఇక ఫస్ట్ హైయెస్ట్ వ్యూస్కి వస్తే మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాటలోని కళావతి సాంగ్ 245 మిలియన్ల వ్యూస్ పైగా సాధించిన ఫస్ట్ ప్లేస్లోనే నిలిచింది. ప్రస్తుతం కుర్చీ సాంగ్ సరికొత్త లెక్కలు క్రియేట్ చేసే పనిలో ఉంది. ఈ వ్యూస్ రోజు రోజుకు మరింత పెరిగిపోతుంది. ఈ సాంగ్లో శ్రీలీల లంగా ఓణిలో కనిపించి హాట్ అపిరియన్స్తో యువతని ఆకట్టుపడేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్గా నటిస్తున్న తమన్నా రాశి ఖన్నాలపై ఈ కలర్ఫుల్ కిక్ ఇస్తుంది. ఇక ఈ పాటలు ఇద్దరు భామలు తమ అందాలతో ఆడియన్స్కు కనువిందు చేశారు. పొట్టి పొట్టి డ్రెస్సులతో పోటీపడి మరీ అందాలను ఆరబోశారు. గ్లామర్తో రచ్చ చేశారు. దాంతో ఈ పాట చూసిన ఆడియన్స్ను పిచ్చెక్కిపోతున్నారు. సినిమా రిలీజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ పాట ఆడియన్స్ను అట్రాక్ట్ చేయడంలో ఫుల్ సక్సెస్ అయిందని చెప్పాలి. అంతేకాదు వచ్చే వారం ఏప్రిల్ 25న రిలీజ్ కావాల్సిన దిల్ రాజు కుమారుడు ఆశీష్ రెడ్ లవ్ మీ మూవీ కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. త్వరలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక అమ్మడి నడుముపై మహేష్ చేతులు, కళ్ళల్లో కళ్ళు మస్తుగా హైలైట్ అయ్యాయి. ఎరుపు రంగు లంగా ఓణిలో మరింత స్పైసీగా ఆకర్షించేలా అమ్మడి ముక్కుకి ముక్కు పుడక, చెవులకు జుగ్గాలు అని శ్రీలీలని యూత్ని ఆకట్టుకునేలా చేశాయి. సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుర్చీ తాత డైలాగ్తో సాగే ఈ మాస్ బీట్ సినిమాకి హైలైట్గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినీ లవర్స్, సూపర్ ఫ్యాన్స్ ఈ పాటతో ఫుల్ స్వింగ్లో ఊగారు. ఈ పాటకు ఇన్స్టాగ్రామ్లో మిలియన్స్కు పైగా రీల్స్ చేశారంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తమాన్ మరోసారి తనలోని మాస్ బీట్స్కు పని చెప్పారు. ఈ పాటని సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా సాహితీ చాగంటి శ్రీకృష్ణ పాడారు. అరుణమనై ఫ్రాంచైజీలో తాజాగా వస్తున్న మూవీ అరుణమనై 4RR అండ్ కామెడీ కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమాలో యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వంలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో బాగ్ టైటిల్తో విడుదలకు సిద్ధమైంది. టీజర్ ట్రైలర్తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రమోషన్ పనులు వేగం పెంచారు మేకర్స్. అయితే తాజాగా ఈ మూవీని మే 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఎండల తీవ్రత అధికంగా ఉండడం వలన విడుదల తేదీ వాయిదా వేస్తూ కొత్త తేదీని అనౌన్స్ చేశారు. ఇప్పటికే బాగ్ సినిమా నుండి పంచుకో అంటూ సాగే పాటను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మాస్ మహారాజు రవితేజ కెరియర్ బెస్ట్ సినిమాలో టాప్ 3 లిస్టులో ఖచ్చితంగా ఉండే సినిమా విక్రమార్కుడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో రవితేజ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ పక్క అత్తిలి సత్యబాబుగా కడుపుబ్బ నవ్విస్తూనే మరోపక్క విక్రమ్ రాథోడ్గా అద్భుతమైన హీరో విజయాన్ని పలికించారు. ఇక ఈ సినిమాను చూసిన ఆడియన్స్, మరి ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకోనొక సందర్భంలో ఈ సినిమాకు కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విక్రమార్కుడు సినిమాను అన్ని లాంగ్వేజ్లో రీమేక్ చేశారు, కానీ తెలుగులో రవితేజ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ను ఎవరు క్రియేట్ చేయలేకపోయారు అనడం మామూలు విషయం కాదు. అయితే రీసెంట్గా భీమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్ర నిర్మాత కేకే రాధామోహన్ ఈ సిగ్వేల్పై మాట్లాడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోమారు రాధామోహన్ స్పందించారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్లో తొలిసారిగా నిర్మిస్తున్న సినిమా రూసులన్. ఈ సినిమా ఈవెంట్కి రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ విక్రమార్కుడు సిగ్వేల్పై ఆసక్తికర కామెంట్ చేశారు. ఇక రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు నాకు 2 స్టోరీలు తయారు చేశారు. ఒకటి విక్రమార్కుడు 2, హిందీలో రౌడీ రాథోడ్ 2, తెలుగులో విక్రమార్కుడు 2 సినిమా సీక్వెల్ కథ సిద్ధంగా ఉంది. ఇందులో నటించబోయే కాస్టింగ్ గురించి ట్రై చేస్తున్నాం. కథకు తగ్గ సరైన కాస్టింగ్ దొరికితే వెంటనే స్టార్ట్ చేసే అవకాశం ఉందని నిర్మాత కేకే రాధామోహన్ అన్నారు. కానీ రవితేజ గారు నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ విషయంలో ఆయన ఒప్పించే ప్రయత్నంలోనే మా టీం ఉంది. రవితేజ గారు ఒప్పుకున్న వెంటనే
ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అంటూ చెప్పుకొచ్చారు రాధామోహన్. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు విక్రమార్కుడు సినిమాకు సిక్వెల్కు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ న్యూస్ తెలుసుకున్న రవితేజ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఏగల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ ప్రస్తుతం దర్శకుడు హరీష్ శంకర్తో మిస్టర్ బచ్చన్ చేస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా రైడ్కు రీమేక్గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.